మనం వెళ్ళి పాల ప్యాకెట్ కొంటే దాని రేట్లు ఏం పెరిగిపోతుంటాయా? మీరు కొనే పాల ప్యాకెట్ రేట్లు ఎక్కడంటే తగ్గే ఈ ఇయర్లో పెరుగుతున్నాయి కదా, 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు అంతకంత పెరుగుతున్నాయి కదా, అవేమో పెరిగిపోతున్నాయి. ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ ఏమో ప్రైవేట్ ఏరియాస్ తగ్గించేస్తున్నాడు. అంటే ఓ లక్ష్యం పెట్టుకున్నారు నాకు తెలిసి ఈ ప్రైవేట్ డైరీస్ అందరూ కూడా. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ డైరీ కింద అవతరించాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఈ ప్రభుత్వాధినేతలు పనిచేస్తున్నారేమో అన్నది నాకు అనుమానం. దేశంలోనే అతిపెద్ద డైరీ అని అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నారేమో ఈ ప్రభుత్వ పెద్దలు, ఆ లక్ష్యంతో పనిచేస్తున్నారేమో ఈ ప్రభుత్వ పెద్దలు. ఇంచేతంటే ఈ రాష్ట్రంలో పేరెన్నికన్న ప్రైవేట్ డైరీకి సంబంధించినటువంటి ఎండి ఆవిడ విస్తారంగా రాష్ట్రం మొత్తం తిరుగుతుంది. ప్రభుత్వ నిర్ణయాల్లో ఆవిడ జోక్యం కనిపిస్తుంది. ఇదేది నేను ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడట్లేదు, కానీ ప్రైవేట్ వ్యాపారాలు చేసుకునేటటువంటి వ్యక్తులు ప్రభుత్వాల్లో జోక్యం చేసుకోవటం వల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఇదని చెప్తున్నాను. ఆ ప్రైవేట్ వ్యాపారానికి సంబంధించి ప్రభుత్వ బాధ్యతను వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారేమో, నియంత్రిస్తున్నారేమో అన్నటువంటి అనుమానం కలుగుతూ ఉంది ఈ రోజున. ప్రభుత్వం దీనిపైన సీరియస్గా దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో దీనిపైనటువంటి స్పష్టమైనటువంటి ప్రణాళిక మీరు అనౌన్స్ చేయని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పాడి రైతులందరి తరఫున ఉద్యమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితి వస్తుందని నేనైతే తెలియజేస్తాను. ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. మా పలాస నియోజకవర్గంలో లిక్కర్ పైన ఒక బాటిల్ పైన 10 రూపాయలు అదనంగా అమ్ముతున్నారట, ఏంటి అని అడిగారు ఆయన. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, ఈ అలయన్స్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అన్ని నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల దోపిడీ చాలా విచ్చలవిడిగా జరుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మన జిల్లా ఈనాడు పేపర్ మీరు ఒకసారి తీసుకుంటే, మన జిల్లా ఈనాడు పేపర్ మీరు తీసుకోండి, సాక్షి పేపర్ వద్దు, ఇంక ఇతరత్ర పేపర్లు ఏమీ వద్దు, తెలుగుదేశం పార్టీ గెజిట్ పేపర్ తీసుకోండి. ఒక వారం రోజులు జిల్లా ఫస్ట్ పేజ్ మీరు ఒకసారి చూడండి. ఒక వారం రోజులు జిల్లా ఫస్ట్ పేజ్ చూడండి. ప్రతిరోజు కూడా ఇసుక 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 మీద అక్రమ రేవులు, అక్రమ వసూళ్లు, అక్రమ తవ్వకాలు ఇష్టానుసారం చేస్తున్నారు. అది చేసి ఈనాడులో రాస్తా ఉన్నారు. కనీసం గవర్నమెంట్ ఎవరైనా పట్టించుకుంటున్నారు? మొన్న చదివాను నేను, రామాయపట్నం పోర్టులో బ్రేక్ వాటర్స్ నిర్మాణానికి ఆ రాళ్ళు ఇవన్నీ వేస్తారు, గ్రావెల్ వేస్తారు, ఈ రకరకాలు ఇవన్నీ తరలిస్తూ ఉంటాయి వెహికల్స్. ప్రతి లోడుకి ఇంత చొప్పున నాకు ఇవ్వాల్సిందే, లోడుకి 1000 రూపాయలు చొప్పున నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి అక్కడ కందుకూరు ఎమ్మెల్యే వాడు నాగేశ్వరరావు అట, వాడు ఒక డిమాండ్ పెట్టి రోడ్డుకి అడ్డంగా నిలబడిపోయి ఆ లారీల మీద, ట్రిప్పర్ల మీద అక్రమంగా కేసులు పెట్టించి నాకు 1000 రూపాయలు లోడుకి ఇస్తారా సస్తారని చెప్పి ఆయన పరిధిలో ఆయన ట్యాక్స్ ఆయన కలెక్ట్ చేసుకుంటా ఉన్నాడు. ప్రభుత్వాలు పట్టించుకో. మరి ఘోరమైనటువంటి అంశం మీకు చెప్తాను నేను. నంద్యాల జిల్లాలో ఒక లేడీ ఎమ్మెల్యే ఉంది, ఒక ఆవిడ ఎంత ఘోరం అంటే, చికెన్ షాపులు ఉంటాయి కదా, చికెన్ కొట్లు ఉన్నాయి కదా, చికెన్ కొట్లో అమ్మేటటువంటి చికెన్ మీద ప్రతి కేజీ చికెన్ పైన 10 రూపాయలు ఆవిడకి ఇవ్వాలట. చూసారా కలెక్షన్? అంటే కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఇంటర్వెన్షన్లు, కొత్త కొత్త రకాల కలెక్షన్లు. కేజీ చికెన్ పైన 10 రూపాయలు ఆవిడకి ఇచ్చివలసిందే. పాపం మొన్న ఈ బర్డ్ ఫ్లూ గట్రా వచ్చి చికెన్ అమ్మకాలు తగ్గిపోయాయి. ఆవిడ కూడా కలెక్షన్ బాగా దెబ్బ కొట్టుచుని ఉంటుంది. ఆవిడ కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది, ఒకటిదే బర్డ్ ఫ్లూ లేదు, ఏం లేదు, కావాలని చెప్పేస్తున్నారు, మా కలెక్షన్ తగ్గిపోతుందని చెప్పి ఆవిడే గొడవ పెట్టించేది, మళ్ళీ అందరూ చికెన్ తినండి ఏంటి అవుతుందని చెప్పి పెట్టించుండి ఉంటుంది. వాస్తవమే
వండుకొని తింటే ఏం అవ్వదు, కానీ ఆవిడకి పాపం ఈ బర్డ్ ఫ్లూ వల్ల గొప్ప ఇబ్బంది వస్తుండి ఉంటుంది ఆవిడకి. ఇదేంటండి ఇది? కేజీ చికెన్ పైన 10 రూపాయలు అంట. మా పలాసలో మరి ఘోరం, మీకు అందరికీ తెలియదు. దానికి ఒక ఫేమస్ పేరు ఉంది, పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పేరు అది. ఏంటి ఆ పేరు చెప్పగలరు ఎవరైనా? అల్లుడు ట్యాక్స్ అని మా పలాసలో ఉంది. గతంలో 14 నుంచి 19 వరకు ఉండేది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ అల్లుడు ట్యాక్స్ ఇప్పుడు కొత్త పంతులు తొక్కుతూ ఉంది. ప్రతి మందు బాటిల్ పైన 10 రూపాయలు అదనంగా ఇవ్వవలసిందే. చూసారా అల్లుడు ట్యాక్స్? ఇది నా మాట కాదు, ఇది సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మా పలాస వచ్చి చెప్పినటువంటి మాట. అప్పుడు అల్లుడు ట్యాక్స్ కొన్ని రూపాయలు, ఇప్పుడు అల్లుడు ట్యాక్స్ మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్ళీ ప్రతి బాటిల్ పైన 10 రూపాయలు. ఇలాగ చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఏది దొరికితే దానిపైన ఎవడి లెవెల్లో ఆడు ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని ప్రజలను అయితే పీల్చి పిప్పి చేసేస్తూ ఉన్నారు. ఇంత అన్యాయం, ఇంత దౌర్భాగ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. గతంలో అంటే నేనేం వేరే రాష్ట్రాలను తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ అయిపోతుంది అనుకొని బీహార్ గురించి చెప్పి ఒక కథలుగా బీహార్ మనతో పోటీ పడే పరిస్థితి వచ్చింది తప్ప మనం టాప్. ఇప్పుడు మనం అన్ని దగ్గరలో అక్కడెక్కడో అదాని వాళ్ళ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేశారు, ಇಲ್ಲಿ ఫ్లై యాష్ కోసం అని. అదేదో గ్రీన్ ఎనర్జీ కోసం అని చెప్పి క్యాంప్ ఆఫీస్ పెట్టి ఏది చేద్దామంటే వాళ్ళ మీద దాడి చేశారు. మన దగ్గర ఏమో వీళ్ళు బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు, యునైటెడ్ బెవరేజెస్ వాళ్ళ లారీలు ఆపేసి మీరు మాకు లారీ కింద డబ్బులు ఇస్తే తప్ప మీకు లారీలు వెళ్ళమని చెప్పి గొడవ చేశారు. మన టైంలోనే కదా ఈ పోర్టులన్నీ నిర్మాణాలు జరిగాయి. ఈ మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం ఇవన్నీ మన హయాంలోనే కదా. కాకినాడ SCZ పోర్టు. ఎక్కడైనా ఒక్కరోజైనా ఇలా డిస్కషన్ వచ్చిందా? లారీలు ఆపేస్తున్నారు, లారీలకి ఎంత డబ్బులు అడుగుతున్నారు ప్రజాప్రతినిధులు అన్నది ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందా? ప్రాజెక్ట్ అవ్వాలని ప్రతి ప్రజాప్రతినిధి ఆలోచిస్తాడు. ఇలాంటి నాకు అర్థం కాదు. మనం తెచ్చిన ప్రాజెక్టుల మీద వీళ్ళు వెళ్ళి కలెక్షను, వీళ్ళు వెళ్ళి లోకల్ ట్యాక్స్లు ఎక్కడికక్కడ. రేపు జరగబోయేటటువంటి 12వ తేదీన జరగబోయేటటువంటి యువత పోరు చాలా అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది నా ఉద్దేశం. ఎందుచేత ఈ మాట మాట్లాడుతున్నానంటే